క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఒక 14 లక్షల కొత్త కేసులు ఎవ్రీ ఇయర్ ఇండియాలో వస్తున్నాయని మనకు కనబడుతుంది. యాక్చువల్గా ఈ స్థాయిలో కేసులు రావడానికి గల కారణం ఏంటి? 14 లక్షలు అనేది కూడా చాలా తక్కువ అండి. అంటే మన దగ్గర క్యాన్సర్ స్టిల్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఊరిలో ఒకళ్ళకి వస్తే పెద్ద న్యూస్ అది. క్యాన్సర్ అంటే క్యాన్సర్ అని చెప్పేవాళ్ళు. అంత మరి భయంతో కూడి ఒక జబ్బులాగా భావించేవాళ్ళు. ఇటీవల మరి ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఈ జబ్బు బారిన పడుతూ ఉన్నారు. ఓవరాల్గా ఒక్క వర్డ్లో చెప్పాలి క్యాన్సర్ సంఖ్య పెరగడానికి కారణము అంటే స్టేజెస్ విషయానికి వస్తే 1, 2, 3, 4 అంటాం కదా. సో ఈ 1, 2, 3, 4 అంటే ఏంటి? 1 ఎప్పుడు, 2 ఎప్పుడు, 3 ఎప్పుడు, 4 ఎప్పుడు? TNM స్టేజింగ్ అని అంటాము. ట్యూమర్, నోడ్స్ అండ్ మెటాస్టాసిస్. క్యాన్సర్ పేషెంట్ చూపించగానే వెంట్రుకలు ఉండకుండా చూపించడం, బలహీనంగా చూపించడం. కరెక్ట్. సో ఇవన్నీ జరుగుతుంటాయి కదా. అసలు ఎందుకు కీమోథెరపీ అనేది అంత హార్ష్గా ఎందుకు ఉంటుంది? అంటే చూడండి, కీమోథెరపీ యొక్క పర్పస్ ఏంటి అంటే ప్లాస్టిక్ వినియోగానికి క్యాన్సర్కు ఏమైనా సంబంధం ఉందా? దెర్ ఈస్ సమ్ ఎవిడెన్స్ టు సే ప్లాస్టిక్ ఈస్ కార్సినోజన్. దాంట్లో డౌటే లేదు. హౌ మచ్ స్మోకింగ్ ఈజ్ కాజ్ టు క్యాన్సర్? స్మోకింగ్ ఆర్ చూయింగ్ టొబాకో ప్రివెంటబుల్ క్యాన్సర్. ఒక 40% క్యాన్సర్ లేకుండా చేయొచ్చు టొబాకోని అవాయిడ్ చేస్తే. చాలామంది అంటారు, నేను మాకు తెలిసినోడు 40 ఏళ్ళ నుంచి స్మోక్ చేస్తున్నారు, ఆయనకి రాలేదు, బాబు ఎప్పుడు స్మోకింగ్ చేయలేదు, ఆయనకి క్యాన్సర్ వచ్చింది. అది ఎట్లా చెప్తారంటే ద బెనిఫిట్ ఆఫ్ క్విట్టింగ్ స్మోకింగ్ ఏంటి చెప్పనా? ద నెక్స్ట్ మినిట్ యువర్ రిస్క్ ఫాల్స్ డౌన్. ఆల్కహాల్ ఈజ్ నోన్ కార్సినోజన్. సుమారుగా అట్లీస్ట్ 10 రకాలకు పైగా క్యాన్సర్కి అది కారణం. ఎక్కువ కష్టపడక్కర్లేదు మంచి హెల్త్ కాపాడుకోవాలంటే కానీ మనం కొని తెచ్చుకొని వాటిలో ఖర్చు పెట్టి అనారోగ్యం తెచ్చుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ డబ్బులు ఖర్చు పెడతాం. ఇంకోటి ఇప్పుడు మెటబాలిక్ డిజార్డర్, కీటోజెనిక్ డైట్, షుగర్, క్యాన్సర్. ఇప్పుడు మీరు షుగర్ తీసుకోకపోయినంత మాత్రాన బాడీలో షుగర్ ప్రొడ్యూస్ అవ్వదని ఏం లేదు. మనం స్టార్వ్ చేసినంత మాత్రాన ఇంక ఓన్లీ క్యాన్సర్ కణాలు మాత్రం చనిపోతాయి అలాగనుకుంటే ఇంక ఈ ట్రీట్మెంట్ ఎందుకండి, కీమోథెరపీలు ఎందుకు, రేడియేషన్ ఎందుకు, సర్జరీ ఎందుకు? ఉట్టి కీటో డైట్ ఫాలో చేస్తే క్యాన్సర్ అన్ని పోవాల్సిందేగా. సో ఇప్పుడు ఇమ్యూనోథెరపీ కావచ్చు, కార్డిజల్ థెరపీ కావచ్చు, సో టార్గెటెడ్ థెరపీ కావచ్చు, ఇలాంటి కొత్త అధునాతన వైద్య విధానాలు ఏమొస్తున్నాయి? వచ్చే 10 ఏళ్లలో ఫ్యూచర్ ఇన్వెన్షన్స్ ఏం రాబోతున్నాయి? కొత్త టెక్నిక్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి. రానున్న రోజుల్లో కూడా వాట్ ఐ ఫోర్సీ ఇస్ ప్రతి పేషెంట్కి కూడా ట్రీట్మెంట్ అనేది పర్సనలైజ్గా ఉంటుంది. బ్లాంకెట్గా అందరికీ ఈ స్టేజ్లో ఈ కీమో అందరికీ ఇచ్చేయడం అనేది రోజులు ఉండవు. మీ 20 years ఎక్స్పీరియన్స్లో మీరు ప్రతి పేషెంట్ని రోబోటిక్స్ బెస్ట్ అని చేయడానికి ఎలా కౌన్సిల్ చేస్తారు? అంటే చూడండి, రోబోటిక్ సర్జరీలో ఏంటంటే తక్కువ కోత ఉంటుంది. మినిమలీ ఇన్వేసివ్ సర్జరీ అంటాం. అంటే కీ హోల్ సర్జరీ. సో ఈ మ్యామోగ్రఫీ కావచ్చు లేదా పల్స్ స్మియర్ టెస్ట్ కావచ్చు, ఎటువంటి స్క్రీనింగ్ టెస్టులు ఏ వయసులో ఎవరు చేయించుకోవాలి? అన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ కుదరదు. కామనెస్ట్కే చేస్తాం. బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్, లంగ్, ప్రోస్టేట్, కోలాన్, ఈ 5-6 రకాలకి మాత్రమే చేస్తాం. 200 పైగా క్యాన్సర్ రకాలు ఉన్నాయి. మన తల వెంట్రుకలు, గోర్లు తప్ప ఎక్కడైనా రావచ్చు. సో ప్రతిదానికోసం రోజు టెన్షన్ నాకేదో వస్తుందని కూడా మనం బతకక్కర్లేదు. అలా మనం ఉండలేము కూడా. సో లిజన్ టు యువర్ బాడీని. మీ బాడీ ఏదో ఒకటి చెప్తుంది, సంథింగ్ ఈజ్ నాట్ రైట్. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది కదా సార్, ఒకే రోజులో ఎక్కువ మంది స్క్రీనింగ్ చేసిన సంఘటన. ఈవెన్ ఇఫ్ సింగిల్ లైఫ్ మనం టచ్ చేయగలిగి వాళ్ళ జీవితంలో ఒక జబ్బు రాకుండా ఆపగలిగితే రికార్డ్ ఆర్ నో రికార్డ్, ఒక లైఫ్ సేవ్డ్ ఇస్ ద బిగ్గెస్ట్ రికార్డ్. సార్ ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉన్నా అఫోర్డబిలిటీ అనేది ఒక ఇష్యూ వస్తుంది యాక్చువల్గా. సో రానున్న రోజుల్లో ఖర్చు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది క్యాన్సర్ వైద్యానికి? సో దీనికి ప్రజలు ఏ రకంగా సిద్ధంగా ఉండాలి? క్యాన్సర్ వైద్యం అనేది నిజంగానే చెప్పాలంటే బెస్ట్ వైద్యం కావాలంటే ఇట్స్ కొంచెం కాస్ట్లీ. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, ఫ్యామిలీస్ మొత్తం అంతా ఒకళ్ళకి క్యాన్సర్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పొలాలు అమ్ముకుని లేకపోతే ఇల్లు బంగారం తాకట్టు పెట్టుకుని ఇల్లు అమ్ముకుని ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. బెస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటి చెప్పనండి, హెల్త్ ఇన్సూరెన్స్ అడిక్వేట్గా కవరేజ్ పెట్టుకోవడం మంచిది. డోంట్ వెయిట్. ఈ రోజుల్లో అందరూ కూడా ఎంతో కొంత సంపాదిస్తారండి. మీ ఆరోగ్యం హెల్త్ ఇన్సూరెన్స్ కన్నా ముఖ్యం ఏం లేదు. నేను యాజ్ ఎ డాక్టర్గా నాకు ఈ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్, నా వైఫ్కి ఫ్రీ ట్రీట్మెంట్ అయినా కానీ ఐ హ్యావ్ టేకెన్ 50 lakhs ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్.